హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విజయ్ ఆంటనీ గారు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆయన చూస్ చేసుకునే స్టోరీస్ డిఫరెంట్ గా ఉంటాయి, ఆర్ రొటీన్ అయినా దాన్ని డిఫరెంట్ గా చెప్తారు. సో అందుకోసమే ఆయన మూవీస్ ని చాలా మంది చూడడానికి ఇష్టపడతారు. సో మార్గన్ అనే మూవీ తీస్తున్నారని ట్రైలర్ రాగానే చూస్తే ఏదో బ్లాక్ కలర్ లోకి మనుషులు మారి చనిపోతున్నారు, ఆ చనిపోయిన వారిని ఎవరు చంపుతున్నారు, అలా ఎందుకు బ్లాక్ కలర్ లోకి మారిపోతున్నారు, రీజన్స్ ఏంటి అని కనుక్కోవడానికి హీరో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దానికోసం ఏమేం చేస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఈ మూవీ జానర్ వచ్చేసి ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, అంటే సస్పెన్స్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్, అలాగే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఎగ్జాగరేట్ చేసి ఎక్స్ట్రాడినరీ మూవీ అదిరిపోయిందని కాదు, కానీ మూవీ చూస్తున్నంతసేపు బోర్ కొట్టలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక సూపర్ న్యాచురల్ మెథడ్ ని యూజ్ చేసి ఆ క్రైమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ పద్ధతి కూడా ఈ మూవీలో బాగుంది, అంటే ఒక కొత్త ప్రయత్నం నాకైతే నచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ అనేది గ్రిప్పింగ్ గా ఉంది, అదే టైంలో బోరింగ్ గా అస్సలు లేదు. సస్పెన్స్ఫుల్ అంటే నరాలు కట్టేలాగా అని కాదు, మూవీ ఎండ్ వరకు ఒక సస్పెన్స్ ని క్లియర్ గా క్యారీ చేయగలిగారు. రొటీన్ క్రైమ్ స్టోరీలో ఈ బ్లాక్ కలర్ లో మనుషులు చనిపోవడం అండ్ దాన్ని సూపర్ న్యాచురల్ వేస్ లో సాల్వ్ చేయడం అనే కాన్సెప్ట్ ని జోడించారు. అది వర్కౌట్ అయింది. ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏంటి అండ్ ఆ బ్లాక్ కలర్ లో చనిపోవడం ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ఇందాక సస్పెన్స్ ఎండ్ వరకు క్యారీ చేశారన్నారుగా, అది సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మ్యూజిక్. లౌడ్ గా హడావుడిగా ఉండదు, మూవీకి ఎంత కావాలో అంతగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీని ఎడిటర్ డైరెక్టర్ గా మారి తీస్తున్న ఆయన ఫస్ట్ మూవీ. డైరెక్టర్ గారి పేరు లియో జాన్ పాల్. మూవీకి మ్యూజిక్ ఇచ్చింది హీరో విజయ్ ఆంటనీ గారే. సో మీరు బోర్ కొట్టకుండా ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళొచ్చు. క్లైమాక్స్ ఒకటి లాస్ట్ లో ఒక్క సీన్ లో మూవీలో చూపించక ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఓకే. సో ఈ మూవీలో ఇంక్లూడ్ చేసిన ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఇంకా చాలా మూవీస్ తీయొచ్చు, అంటే ఇంకా చాలా కేసెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లైక్ కేసెస్ రిలేటెడ్ టు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అని చెప్పి ఫ్యూచర్లో సీక్వెల్స్ తీయొచ్చు ఆర్ పార్ట్స్. ఒకవేళ ఈ మూవీస్ని సిరీస్ ఆఫ్ మూవీస్గా తీయాలి అనుకుంటే మంచి స్కోప్ ఉంది. అండ్ ఆ ఫ్యూచర్ మూవీస్ని ఈ మూవీ కంటే ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా హై ఎలివేషన్స్తో కూడా తీయొచ్చు. మనకైతే ఆల్రెడీ చాలా థియరీస్ మైండ్లో జనరేట్ అవుతున్నాయి. సో ఆడియన్స్ ఈ మూవీకి థియేటర్స్లో ఎలా రెస్పాన్స్ ఇస్తారో అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. నా వరకు ఈ రోజు ఒక మంచి మూవీ చూశానన్న ఫీలింగ్ వచ్చింది ఆఫ్టర్ వాచింగ్ ద అదర్ మూవీ. సో మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, దెన్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.